అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విమెన్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేసండి. ఈ రోజు అయితే మీషో నుంచి పర్చేస్ చేసిన మంచి బ్యూటిఫుల్ జ్యువెలరీ, మీషోలో చాలా లేటెస్ట్ గా వచ్చిన మంచి జ్యువెలరీ కలెక్షన్ చూపించబోతున్నాను. సో ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. అండ్ ఈ వీడియోకి వెళ్ళడానికి ముందు మీరు ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడు నేను చూపించబోయే ఈ ఫస్ట్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ ఇప్పుడు మీషోలో ఫుల్ ట్రెండ్ అవుతుంది. ఎక్కడ వచ్చింది? సో ఇప్పుడు ఈ ఇయర్ రింగ్స్ మీషోలో ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి. అండ్ ఫస్ట్ నా బ్యాంగిల్స్ చూసారా ఎంత బాగున్నాయి కదా. సో ఈ బ్యాంగిల్స్ చెప్తాను. ఫస్ట్ ఇవి ఏంటంటే మనకి జెల్లీ బ్యాంగిల్స్ అని చెప్పి ఇప్పుడు మీషోలో ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి. నాకు ఇవి చూడగానే వేసుకుబుద్ధి అయింది. మట్టి గాజులు అనమాట. ఎంత బాగున్నాయి చూడండి అసలు. మట్టి గాజులు జెల్లీ బ్యాంగిల్స్ ఇవి. కాకపోతే ఇవి చాలా తక్కువ, 8 బ్యాంగిల్స్ మాత్రమే వచ్చి 12 కూడా ఇవ్వలేదు. సో ఇలా వచ్చాయి, మీకు కనిపిస్తున్నాయా? సో కలర్ కూడా చాలా బాగున్నాయి, మంచి కలర్ లో వచ్చాయి అనమాట జెల్లీ బ్యాంగిల్స్. అసలు ఈ లోపల అనేది మనకి ఆ జెల్లీ లిక్విడ్ టైప్ అట్లా వచ్చింది అనమాట. ఫస్ట్ బ్యూటిఫుల్ బ్యాంగిల్ కలెక్షన్. ఇవి నేను డెఫినెట్ గా ఉంచి పెట్టుకుంటే నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ ఈ సౌండ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. నిజంగానండి, మన ట్రెడిషన్ అనిపిస్తుంది. మళ్ళీ ఈ బ్యాంగిల్స్ ఇలా మట్టి గాజుల్లోకే వచ్చాము మనము. ఎన్నో డిజైనర్ బ్యాంగిల్స్, ఎంతో డిజైనర్ వేర్ అన్ని వేర్ చేసి ఫైనల్ గా ఈ మట్టి గాజులు ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అయింది. సో చాలా బాగున్నాయి, డెఫినెట్ గా ట్రై చేయండి. ఇవి జెల్లీ బ్యాంగిల్స్, లోపల అనేది మనకి జెల్లీ లిక్విడ్ టైప్ వస్తుంది అనమాట. సో చాలా బాగుంది. మన ఫస్ట్ ఐటమ్ అయితే చూపించేసాను. నెక్స్ట్ వచ్చేసి ఇది ఈ టెంపుల్ ఇయర్ రింగ్స్ అనేవి ఇప్పుడు మీషోలో శుభ్రంగా ఫుల్ గా హల్చల్ చేస్తున్నాయి. సో చూడండి, ఇవి టెంపుల్ ఇయర్ రింగ్స్. ఇక్కడైతే ఇన్స్టాగ్రామ్ లో కూడా వచ్చాయి. నన్ను ఇన్స్టాగ్రామ్ పేజెస్ వాళ్ళు వీడియో చేయమని చెప్పి కూడా అడిగారు, కొలాబ్ చేయమని కూడా అడిగారు. బట్ లేదు, నేను మీషోలో ఆల్రెడీ ఆర్డర్ చేశాను. ఎందుకంటే మీకు చాలా మందికి మీషోలో నచ్చుతాయి, మీషోలో అయితే ఎక్కువ పర్చేస్ చేస్తారని నేను ఆర్డర్ చేశాను. కాబట్టి కొలాబ్ యాక్సెప్ట్ చేయలే. ఇదైతే మీషోలో కొన్నది. సో నేను లింక్ ఇస్తాను, ఫోటో యాడ్ చేస్తాను. అబ్బబ్బబ్బా అసలు నిజంగా ఎంత బాగున్నాయండి. ఏమున్నాయి తెలుసా, నాకు ఈ పెట్టుకోవాలనిపించింది. కాకపోతే మీకు చూపించాక పెట్టుకుందాం అని చెప్పి ఆగాను. చూడండి ఎంత బాగుందో. టెంపుల్ ఇయర్ రింగ్స్ అనమాట. పైన వచ్చేసి ఇక్కడ మనకి లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నారు, అండ్ కింద అమ్మవారు ఉన్నారు, మనకి బ్యాక్ సైడ్ అమ్మవారు. ఇదంతా ఒక గుడి షేప్ లో వచ్చింది అనమాట ఈ జ్యువెలరీ. సో సైడ్ లుక్ యాడ్ చేస్తే క్లియర్ గా అర్థమైతే ఒక గుడి షేప్ లో వచ్చింది. ఎంత బాగుందో తెలుసా. లేటెస్ట్ టెంపుల్ డిజైనర్ జ్యువెలరీ అనమాట ఇయర్ రింగ్స్. ఇవైతే డెఫినెట్ గా పర్చేస్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ పేజెస్ ని ఫాలో అయితే కనుక మీకు అర్థమవుతుంది. వావ్, నాకైతే చాలా బాగా నచ్చాయి. చూడండి ఎంత బాగున్నాయో, బాగా కనిపిస్తున్నాయి, ఎలివేట్ అవుతున్నాయి, బాగా హైలైట్ అవుతున్నాయి. చూడండి చాలా చక్కగా వచ్చాయి. సో ఇది మన సెకండ్ జ్యువెలరీ, టెంపుల్ జ్యువెలరీ. పెట్టుకుంటే లుక్ ఎలా ఉంది కూడా అడుగుతారు కదా. సో నేను ఇప్పుడు చూపించేసాను. ఎంత బాగున్నాయో అసలు ఈ టెంపుల్ జ్యువెలరీ. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇయర్ రింగ్స్ మోస్ట్ నేను రికమెండెడ్ ఈ రోజు ఈ జ్యువెలరీలో మోస్ట్ రికమెండెడ్ జ్యువెలరీ అంటూ ఉంటే ఇయర్ రింగ్స్ అనమాట. చాలా బాగున్నాయి, చాలా లేటెస్ట్ గా వచ్చాయి. తప్పకుండా పర్చేస్ చేసుకోండి, మిస్ చేసుకోవద్దు అసలు. చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక జ్యువెలరీ సెట్ ఐటమ్ చూపిస్తాను. ఇది కూడా ఒక లాంగ్ సెట్ అనమాట. అసలు ఎంత బాగా వచ్చింది తెలుసా. ఇది కూడా చాలా బాగుంది. ఇది లాంగ్ జ్యువెలరీ సెట్ అన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ లాకెట్ వచ్చేసి మనకి ఇలా వచ్చింది. మీకు కనిపిస్తుందా డిజైన్ ఎంత నీట్ గా చైన్. సో ఈ చైన్ చూస్తే మనకి కంప్లీట్లీ లక్ష్మీదేవి కాసులు ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి, మనకి ఇదంతా లక్ష్మీదేవి అమ్మవారి ప్యాటర్న్ తోని ఇదంతా కాసుల ప్యాటర్న్ తో వచ్చింది. ఎంత బాగా వచ్చిందో తెలుసా అసలు డిజైన్ అంతా కూడా. ఈ మధ్యలోని గ్రీన్ స్టోన్ ఉంది కదా, అది గమ్ తో అంటించారు. జస్ట్ ఇప్పుడే కింద పడింది, నేను మీకు చూపిస్తుండగానే. సో ఈ కింద వచ్చేసి మనకి ఇలా వచ్చేసింది అనమాట. చాలా బాగుందండి. డిజైన్ అయితే మాత్రం టూ గుడ్ ఉంది, సూపర్ గా ఉంది. అండ్ మెల్లో వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో ఇలా వచ్చింది అనమాట. ఆ సెట్ అయితే మాత్రం అద్దరిపోయింది. నిజంగా చాలా క్యూట్ ఉంది, సూపర్ గా ఉంది. నేను ఒక్కటే చెప్తున్నా, దీని మధ్యలో స్టోన్ అయితే పడిపోయింది, అది ఒకటే. కానీ మీ అందరికి అలా ఏం రాదు. నాకు కూడా చాలా బాగా వచ్చిందండి ఐటమ్. కాకపోతే స్టోన్ పడింది. నేను ఇది అంటించి మీకు సైడ్ లో క్యాచ్ చేసి చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. జ్యువెలరీ అయితే మాత్రం టూ కూడా వచ్చింది. ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న జ్యువెలరీ అనమాట ఇది. సో డెఫినెట్ గా ట్రై చేయండి. ఇన్స్టాగ్రామ్ పేజెస్ లో కూడా చాలా ట్రెండ్ అవుతుంది. అండ్ ఈ ఫినిషింగ్ ఏ కలర్ వచ్చింది అక్క అంటే కంప్లీట్లీ టెంపుల్ ఫినిషింగ్ వచ్చిందనమాట. దీనికి జుమ్కాస్ ఇచ్చారండి. ఇదిగోండి, నేను ఒక వీడియోలో ఈ జుమ్కాస్ తో పెట్టుకుని మరి వీడియో చేస్తాను. సూపర్ వచ్చింది తెలుసా. ఈ జుమ్కా సైజ్ కూడా చూసారా, పర్ఫెక్ట్ ఉంటుంది, చక్కగా ఉందన్నమాట. కలర్ కాంబినేషన్ అంతా కూడా. సో వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. లెంత్ ఎంత వరకు వస్తుందో నేను అసలు వేసుకొని చూపిస్తాను చూడండి. సో లెంత్ వచ్చేసి మనకి ఇలాగా ఇంతవరకు. సో ఇలా వస్తుంది. మెల్లో ఒక్కటి వేసుకుంటే చాలండి, చాలా రిచ్ గా గ్రాండ్ గా కనిపిస్తుంది. నాకు చాలా బాగా నచ్చిన సెకండ్ ఐటమ్ అనమాట. ఈ జ్యువెలరీ కూడా మీరు డెఫినెట్ గా పర్చేస్ చేసుకోవచ్చు. 100% హైలీ రికమెండెడ్ జ్యువెలరీ. హ్యాపీగా ట్రై చేయండి. నేను అది అంటించాక మీకు చూపిస్తా సైడ్ లుక్ లో, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు అది ఎక్కడ ఉందో అనేది చూడాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి, జడకి పెట్టుకోవడానికి ఇది ఒకటి తీసుకున్నాను, క్లిప్ టైప్. ఇప్పుడు ఎంత బాగా వస్తుందో ఇది, ఎంత బాగుందో కదా. ఇది మనకి లోటస్ ఫ్లవర్ డిజైన్ లో ఇలా వచ్చిందనమాట. సో చూడండి, ఈ పైన
పైన అన్ని కూడా కుందన్సే, కానీ చాలా నీట్ గా అరేంజ్ చేశారు మొత్తం కూడా. స్టోన్స్, కుందన్స్, కింద వచ్చేసి ఇలాగ లైన్ ప్యాటర్న్ తో, బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి క్లిప్ అన్నమాట. ఇట్లా క్లిప్ హెయిర్ కి పెట్టుకోవడానికి క్లిప్ చక్కగా మనము చక్కగా హెయిర్ కి ఇట్లా బ్యాక్ సైడ్ పెట్టేసుకోవచ్చు. సూపర్ గా ఉందన్నమాట. ఇది చాలా చక్కగా వచ్చింది. మీకు కనిపిస్తుందా? పింక్ కలర్, పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది క్లిప్ టైప్. బ్యాక్ సైడ్ చూస్తే ఇది సో సూపర్ ఉందన్నమాట. బాగుంది కలర్ కాంబినేషన్. బ్యాక్ సైడ్ వచ్చేసి క్లిప్ అన్నమాట. మనం చక్కగా పెట్టేసుకుని హెయిర్ లీవ్ చేయొచ్చు, పిల్లలకి పెట్టచ్చు. సో ఇలాంటిది ఒకటి ఉండాలి. ఇప్పుడు మీషోలో ఫుల్ ట్రెండ్ అవుతుంది. ఇది కూడా బడ్జెట్ లో వచ్చేసింది. ఎవరైనా కావాలనుకుంటే ఈ ప్రోడక్ట్ కూడా ట్రై చేయండి. చాలా బాగుంది ఈ ప్రోడక్ట్ అయితే. నెక్స్ట్ వచ్చేసి నేను ఇవి కనకాంబరం మల్లెపూల, ఇట్లా ఏమంటారు, కాగడ మల్లెపూలు అంటారు కదా, ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్కలాగా పిలుస్తారు. సో ఇలాగా నేను ఆర్డర్ చేశాను అనమాట. ఇవైతే రియల్ కాగడ మల్లి. అసలు మీకు ఇవి ఒరిజినల్ ఫ్లేవర్స్ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ అన్న కన్ఫ్యూజన్ అయితే డెఫినెట్ గా వస్తుంది. అండ్ నాకు ఇవి పెట్టుకోవాలని కూడా అనిపించింది. చూడండి, మనం ఇట్లా పెట్టుకున్నా కూడా, ఇలా వేసుకున్నా కూడా మీకు ఆర్టిఫిషియల్ గా అయితే అస్సలు కనిపించదు. ఎంత బాగున్నాయి కదా. నేనైతే ఉంచి పెట్టుకుందాం అనుకుంటున్నా. నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఇవి ఇట్లా పువ్వులు వేసేసుకోవచ్చు. మనకి రెండు కలిపి ఇట్లా పెట్టేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంది. క్వాలిటీ, కలర్ అంతా కూడా పర్ఫెక్ట్. మనకి ఒరిజినల్ ఫ్లేవర్స్ ఎలా అయితే ఉన్నాయో అలాగా అస్సలు కోసుకొచ్చి పెట్టుకుంటే ఎలా అయితే ఉంటుందో అలా వచ్చాయి అనమాట. పువ్వులు చాలా బాగున్నాయి. అసలు మీరే నమ్మలేరు ఇవి ఒరిజినల్ ఆర్టిఫిషియల్ అని. నాకైతే చాలా బాగా నచ్చాయి. అండ్ డెఫినెట్ గా మీకు కూడా నచ్చుతాయి అనుకుంటున్నా. అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇది 3 వచ్చాయి అనమాట మనకి ఇలాగా. సో ఇట్లాగా సపరేట్ గా మూడు వచ్చాయి. మీరు ఇవి ఈ ఫ్లేవర్స్ అయితే డెఫినెట్ గా ట్రై చేయండి. నేను ఇంకొకటి చూపిస్తాను, ఖచ్చితంగా అది తీసుకోవద్దు. సో ఇవైతే తప్పకుండా ట్రై చేయండి. ఎంత బాగున్నాయి చూడండి. నేచురల్ గా ఉన్నాయి అనమాట. మనకి కాగడ మళ్ళీ అంటాం కదా, ఇవన్నీ మధ్యలో కాగడాలు, ఇవి జాజులతో కడతాం కదా, అలాగొచ్చాయి అనమాట. చాలా బాగుంది. ఈ సెట్ అయితే తప్పకుండా పర్చేస్ చేసుకోండి. ఎలాగే ఇవి చూపించాను కదా. సో ఇవి చూడండి. ఇవి మల్లెపూలు అంటే ఇలా వచ్చాయి అనమాట. అసలు వీటిని మల్లెపూలు అనే అనరు. ఇది ఉలెన్ థ్రెడ్ ఉంటుంది కదా మనకి, ఉలెన్ థ్రెడ్ అట్లా కట్టేశారండి. ఇవి మొగ్గ మల్లెపూలు అంటాం కదా, అలా వచ్చాయి. కానీ అసలు మల్లెపూలు లాగే లేదు. సో మనం పెట్టుకున్నా కూడా అంత అన్యాచురల్ గా అనిపిస్తుంది. అంటే అసలు రియల్ గా నాకు అసలు నచ్చలేదు. ఇది కూడా ఈ టైప్ లో వస్తాయి అనుకున్నా నేను. ఈ ప్లాస్టిక్ టైప్ లో ఇలా వస్తాయి అనుకున్నా, కానీ ఇది థ్రెడ్ వచ్చింది, ఉలెన్ వచ్చింది. మనకి ఉలెన్ స్వెటర్స్ అవన్నీ ఎలా అయితే దేంతో అయితే స్టిచ్ చేస్తారో దాంతో వచ్చింది. ఇవి అస్సలు బాగాలేదు. ఇవి అయితే 100% బాగున్నాయి. ఇవే పర్చేస్ చేసుకోండి. ఇవి ఇలా పెట్టేసుకున్నా కూడా చాలా బాగుంటుంది లుక్ వైజ్ గా. సో ఎక్కడైతే దూరంగా ఉన్నప్పుడు మాకైతే ఈ పువ్వులే దొరకవు తెలుసా. ముంబైలో ఈ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ దొరకవు అసలు. మల్లెపూలు కూడా దొరుకుతాయి. ఒక దగ్గర ఉంటే ఇంకొకటి మధ్యలో ఇంత గ్యాప్ అయినా వస్తుంది. అలా ఉంటాయి. పువ్వులు పెట్టుకోవాలంటే మన సైడ్, ఆంధ్ర సైడే పెట్టుకోవాలి. ఆంధ్ర, తెలంగాణ అంటే మన అటు సైడే పెట్టుకోవాలి. ఇటు నార్త్ సైడ్ లో అయితే అసలు పువ్వులు మంచిగా దొరకవు. సో చూడండి, ఇవైతే చాలా బాగున్నాయి. 100% రికమెండెడ్. ఈ పువ్వులు అయితే మస్ట్ బై పర్చేస్ చేసుకోండి. ఇదైతే అస్సలు పర్చేస్ చేసుకోవద్దు, నేను చెప్పేశాను. ఇదైతే ఇలా వచ్చింది. ఎలాగో అవి చూపించాను కాబట్టి ఇప్పుడు నేను పూల జడ కూడా చూపిస్తాను. సో ఈ మల్లె పువ్వులది ఇది చూడండి. ఇప్పుడు ఫుల్ ట్రెండ్ అవుతుంది. నేను ఆల్రెడీ లంగావని కట్టుకుని ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను. దానిపైకి ఇది పెట్టుకున్నాను. అసలు ఎంత బాగా వచ్చిందో తెలుసా. ఇది జడకి ఇలా పెట్టేసుకోవడం. ఇంకా నేను నా జడ చిన్నగా ఉంది, ఇది ఇంకా లెంత్ ఉంది చూసారా. నా జడ కన్నా ఇది లెంత్ వచ్చింది. నాకు చాలా బాగా నచ్చింది. ఎక్కడికక్కడ థ్రెడ్స్ ఇచ్చారు. జస్ట్ మన జడకి ఇట్లా అటాచ్ చేసి ఇలా కట్టేసుకోవడమే. అసలు ఒక మంచి ట్రెడిషనల్ లుక్ అయితే వస్తుంది. సూపర్ గా ఉంది. చూడండి ఎంత బాగా వచ్చిందో అసలు. ఫ్లవర్స్ డిజైన్ తోని మొత్తం ఓవరాల్ గా మల్లెపూలతో చాలా బాగా వచ్చింది. ఇది సో సన్నజాజుల ప్యాటర్న్ లాగా వచ్చింది అనమాట. ఇది చాలా బాగుందండి. ఇది హెయిర్ కి పెట్టుకోవడానికి సూపర్ గా ఉంటుంది. మస్ట్ బైన్ ప్రోడక్ట్. ఇది చాలా బాగా వచ్చింది. ఎంత ముద్దుగా ఉందో చూడండి. సో తప్పకుండా ట్రై చేయండి. ఇది కూడా చాలా బాగుంది. ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది అనుకుంటున్నా. అండ్ పెళ్లి కూతుర్లు అనే కాదు, అసలు నార్మల్ గా షూటింగ్ చేసుకున్నప్పుడు అలా కొంచెం ఆ ట్రెడిషనల్ లుక్, ఆ వింటేజ్ లుక్ కావాలనుకుంటే డెఫినెట్ గా పర్చేస్ చేసుకోవచ్చు. ఎంత బాగున్నాయి తెలుసా. కలర్ అయితే నిజంగా చాలా బాగా నచ్చింది. 100% రికమెండెడ్. హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఇది మన నెక్స్ట్ ఐటమ్. సో చూపించాను మల్లెపూలు ఇవన్నీ వరుస పెట్టి, ఎందుకంటే ఈ ఐటమ్స్ అన్ని తెప్పించాను అనమాట. ఇప్పుడు జ్యువెలరీలోకి వెళ్ళిపోదాము. సో ఇది వచ్చేసి నెక్స్ట్ ఐటమ్. ఇది నేను ఇంత పెద్దగా వస్తుందని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇదిగో చూడండి, ఇది చెవులకి పైకి వస్తే చాలా పెద్దవైపోయినాయి నాకైతే. అంటే నా ఫేస్ కి అయితే పెద్దవైపోయినాయి. ఇది బ్యాక్ సైడ్ చూసారా, ఇక్కడ ఒక హుక్ ఉంది. ఇక్కడ చూసారా ఇలాగ ఒక హుక్ వచ్చింది. అండ్ ఫ్రంట్ వచ్చేసి ఇట్లా మామిడి పిందెల డిజైన్ లాగా ఇలా వచ్చింది. కింద వచ్చేసి జుమ్కా వచ్చింది. యాక్చువల్ గా ఏంటంటే ఇది ఇక్కడ నుంచి ఇంకా ఇంత హెవీగా పెట్టుకున్నప్పుడు మెల్ల
చాలా లైట్ వెయిట్ వేసుకోవాలి. ఇంకా హెవీగా అయితే జ్యువెలరీ పెట్టుకుంటే ఇంకా హెవీ అయిపోతుంది. ఇది నాకు కొంచెం పెద్దది అయిపోయింది అనిపించింది. ఇంకా ఇంతకు మించి మంచి మంచి టైప్ ఆఫ్ జ్యువెలరీస్ మీషోలో అవైలబుల్ ఉన్నాయి. ఇది కొంచెం నార్మల్ అనిపించింది అండి, అంత సూపర్ క్వాలిటీ అయితే రాలేదు. సో నేను అసలు అంత సూపర్ గా ఉందని అయితే నేను చెప్పను. నాకు ఏది కరెక్ట్ గా జెన్యూన్ గా బాగుంటే బాగుందని చెప్తా ఎప్పుడు కూడా. సో ఇది అంత సూపర్ గా అనిపించలేదు. ఇలా వస్తాయండి 2 చెవులకి, మనకి చెవులు ఇవే కనిపిస్తాయి, ఇంకా మనం ఎక్కడ కనిపిస్తాం. సో ఇలా వచ్చాయి. ఇది కూడా అంత పర్ఫెక్ట్ అనిపించలేదు. ట్రై చేయండి. నాకైతే నచ్చలేదు. అంటే 5కి నేను 2, 3 అలా ఇస్తాను. మీకు కావాలి ట్రై చేయాలి ఇంత పెద్దగా పెట్టుకోవాలంటే డెఫినెట్ గా ట్రై చేయండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్. ఇప్పుడు ఈ బ్యాంగిల్స్ ఎంత క్రేజ్ ఉంది, మువ్వల్ గాజులు అంటాం కదా, సో అలాగా ఇప్పుడు ఈ బ్యాంగిల్స్ కి ఫుల్ క్రేజ్ ఉంది అనమాట. చూడండి, ఇవి కూడా ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి, ఫుల్ క్రేజ్ ఉంది. ఈ బ్యాంగిల్స్ కూడా నేను 2-6 సైజ్ అనేది ఆర్డర్ పెట్టాను. సో చాలా బాగున్నాయి అనమాట. ఇవి కూడా మీరు ఇట్లాగా టీనేజర్స్ కి చాలా బాగా నచ్చుతాయి. లంగా దేని మీదకైనా, డ్రెస్సెస్ పైకి, లెహంగాస్ పైకి ఎట్లయినా వేసుకోవచ్చు. బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇవి తప్పకుండా తీసుకోండి. ఇవి చాలా తక్కువ బడ్జెట్ లోనే వచ్చాయి. అండ్ ఇప్పుడు ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి కదా, ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి. సో ఇలాగా చూడండి, స్టైలిష్ గా కనిపిస్తాయి అనమాట. ఇవి ఇలాగా టోటల్ వచ్చేసి మనకి ఒక 8 బ్యాంగిల్స్ వచ్చాయి. 8 బ్యాంగిల్స్ వచ్చాయి. ఇవి కూడా చాలా బాగున్నాయి అనమాట. ట్రై చేయండి. ఈ 2 బ్యాంగిల్స్ కూడా మీషోలో పర్చేస్ చేసినవే. సో ట్రై చేయండి, మీకు ఏది కావాలనుకుంటే అది మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇది మన నెక్స్ట్ ఐటమ్. ఇది ఎంత బాగా వచ్చిందంటే చాలా బాగుంది. తక్కువ బడ్జెట్ లో వచ్చింది, బట్ చాలా క్లాస్ గా నీట్ గా ఉంది. చూడండి, మెల్లో పెట్టుకొని చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. సో ఇది వచ్చేసి ఇలాగా, ఆగవే బాబు, టైం అయిపోతుంది. సో చూడండి, నెక్కి పెట్టుకుంటే ఇలా వస్తుంది జ్యువెలరీ. మీకు పెట్టుకొని చూపించమని అడుగుతున్నారు చాలా మంది. ఇదిగోండి, మీకు క్లియర్ గా కనిపిస్తుందా, పెట్టుకుంటే మనకి ఇలా వచ్చేస్తుంది. ఎంత బాగుందో తెలుసా క్వాలిటీ. మొత్తం అంతా స్టోన్స్, కుందన్స్ అనమాట. ఈ మధ్యలో రెడ్, పింక్ ఉంది కదా, ఇది వచ్చేసి మనకి కుందను. ఆ పక్కన ఉన్న వైట్ కలర్ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ స్టోన్స్, 1 గ్రామ్ గోల్డ్ స్టోన్స్. అండ్ కింద కూడా కుందన్ వచ్చింది, స్టోన్స్ వచ్చాయి. చాలా బాగుందండి, నీట్ గా, క్లాస్ గా, సింపుల్ గా వేసుకోవాలి అనుకునే వాళ్ళు, టీనేజర్స్ కి మీకు ఈ జ్యువెలరీ చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటి ఇయర్ రింగ్స్ చూపిస్తున్నారు. చూడండి, ఇయర్ రింగ్స్ అయితే ఇలా వచ్చాయి, క్యూట్ గా ఉన్నాయి. ఇయర్ రింగ్స్ కూడా బాగున్నాయండి, క్వాలిటీ, మంచి క్వాలిటీతో వచ్చే ఇయర్ రింగ్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయి. ఆల్మోస్ట్ సగం జ్యువెలరీ నేను వేసేసుకున్నాను ఈ రోజు వీడియోలోవి. సో చాలా బాగున్నాయి, చూస్తారు కదా ఎంత ముద్దుగా వచ్చాయో. డెఫినెట్ గా ట్రై చేయండి. కలర్ కాంబినేషన్ క్యూట్ గా ఉన్నాయి. ఇది కూడా. సో ఈ జ్యువెలరీ వచ్చేసి రష్మిక గారు వేసుకున్నారు కదా, ఆ టైప్ ఆఫ్ జ్యువెలరీ. మ్యాంగోస్, మామిడి పిందెల డిజైన్ తో వచ్చింది. బట్ ఏంటంటే నేను ఎక్స్పెక్ట్ చేసింది స్టోన్స్ అని వైట్ స్టోన్స్ వస్తాయి, లోపలంతా మనకి వైట్ స్టోన్స్ ఉన్నాయన్నమాట. కాకపోతే బయట వచ్చేసి గోల్డ్ బాగా హైలైట్ చేశారు. ఇదంతా మనకి గోల్డ్ హైలైట్ చేసి లోపల వచ్చే స్టోన్స్. ఇది కంప్లీట్లీ వింటేజ్ స్టైల్ జ్యువెలరీ. సో పెట్టుకుంటే లుక్ వైజ్ గా ఇలా వస్తుంది. మీకు కనిపిస్తుందా, ఇలాగా ఫుల్లీ నెక్ కి ఇలా వస్తుంది. సైడ్ లుక్ యాడ్ చేస్తే అప్పుడు మీకు ఇంకా క్లారిటీగా కనిపిస్తుంది. సో చాలా క్యూట్ ఉంది. కాకపోతే గోల్డ్ ఎక్కువ హైలైట్ అవుతుంది, స్టోన్స్ తక్కువ హైలైట్ అయ్యి గోల్డ్ ఎక్కువ హైలైట్ అవుతుంది. దీనికి ఇయర్ రింగ్స్ ఎక్కడో పెట్టాను, చూపిస్తాను. ఇది ఓన్లీ సెట్ వచ్చినట్టుంది, ఇయర్ రింగ్స్ రాలేదు. చాలా బాగుందండి. సెట్ అయితే మాత్రం క్వాలిటీ వైజ్ గా అంతా బాగుంది. కాకపోతే స్టోన్స్ వద్దు, ఓన్లీ గోల్డే ఎక్కువ కనిపించాలి, అలాంటి ఒక జ్యువెలరీ కోసం చూస్తున్నారు అనుకుంటే కనుక దీనికి వెళ్ళండి. ఓకేనా. క్వాలిటీ వైజ్ గా అయితే ఓకే, కంప్లీట్లీ ఓకే అనమాట, వర్త్ ఇట్. సో చాలా బాగా వచ్చింది, ట్రై చేయండి. ట్రెడిషనల్, కంప్లీట్లీ ట్రెడిషనల్ జ్యువెలరీ అనమాట ఇది. సో ఇదండి ఈ రోజు వీడియో. అన్ని టక్ చూపించేసాను, మొత్తం అన్ని చూపించాను. ఈ జ్యువెలరీ అయితే మిస్ చేసుకోవద్దు. ఈ ఇయర్ రింగ్స్ అయితే చాలా చాలా క్యూట్ ఉన్నాయి. అండ్ నేను పెట్టుకుని ఈ జ్యువెలరీ కూడా మీషోలో అయితే చక్కగా ఉంచి పెట్టుకుంటానండి. నేను మీషోలో చాలా వాడతా. ఈ బ్లౌజ్ మీషోలోది, ఈ చీర మీషోలోది, ఈ జ్యువెలరీ మీషోవి, అన్ని మీషోలోవి. సో మీషోలో క్వాలిటీ చాలా బాగుంటాయి, మిస్ చేసుకోవద్దు. డెఫినెట్ గా పర్చేస్ చేసుకోండి. లింక్ కావాలంటే కామెంట్ చేయండి, డెఫినెట్ గా పంపించేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.